ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్యలో ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. తద్వారా కోటీశ్వరులుగా మారిపోతారు. కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యలు దూరమైపోతాయి. ఆదాయం పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి మరియు శివ అనుగ్రహం కలుగుతుంది. ఇది వేసి దీపం పెడితే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి మీ జీవితం మారిపోతుంది. సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాము. అలా దీపం వెలిగించాక ఆ ప్రమిదలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. గ్రహదోషాలు, శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని తొలగించుకోవడానికి దీపం వెలిగిస్తే మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది. మనం ప్రతిరోజు ఇంటిలో పెట్టే దీపాలు ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాల నాడు పెట్టే దీపాలు ఒక ఎత్తు. మరి రేపు కార్తీక సోమవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు. దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామన్నమాట. ముందు దీపం వెలిగించటమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపము, దీపము, నైవేద్యం అయినా తప్పవు. దీపం దేవతల ముఖ్యమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం. దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చును. లోకాలకు వెలుగును, తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిశితం చేస్తాడంట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం. లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి దృష్టి, మాంత్రికుల బాధ ఉండదు. ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దేవతల అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. శివుని దేవాలయంలో మట్టి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహంతో పాటు సాయుధ్యం కూడా లభిస్తుంది. విష్ణు దేవాలయంలో మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాయుధ్యం లభిస్తుంది. మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గా సప్తసతి పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారాల్లో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు. కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్యావేళల్లో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదంట. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి. శివుడిని బిల్వ దళాలతో పూజించటం వలన మనో అభిష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.
పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాల్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించటం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుని ఆరాధించటం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందటం జరుగుతుంది. సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమ్రోగిపోతూ ఉంటాయి. కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీటితో తలకు స్నానాలు చేస్తూ ఉంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కార్తీక మాసంలో నిత్యం తలస్నానం చేయటం వెనుక ఉన్న ఆంతర్యం వేరే అని చెప్తారు. సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు సన్నీటి స్నానం చేయటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అప్పటి వరకు బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే బయటపడతాయి. అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాగుంటే అది బయటపడుతుంది. అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది. పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించటంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేగాని సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన వెనుకున్నది కూడా భక్తే అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తూ ఉన్నారు పండితులు. ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయటం, చన్నీటి స్నానాలు చేయటం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీక మాసం మొదటి రోజు, కార్తీక సోమవారము, ఏకాదశి, కార్తీక పౌర్ణమి, పోలీస్ వర్గం రోజు తలకు స్నానమాచరించి ఇంట్లో తులసి మొక్క దగ్గర ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుడి ఆజ్ఞ లేకపోతే అది ముందుకు నడవదు. మనకు ఉన్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషములైనా సరే పోతాయి. అలాంటి పరమేశ్వరుడికి కార్తీక సోమవారాలంటే చాలా ప్రీతి. ఈ రోజు చేసే శివ పూజ వలన అనేక శుభాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి. శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే అయినా సరే పరమేశ్వరుని అర్చించుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈరోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది. కార్తీక సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం వెలిగిస్తే మీ ఆర్థిక సమస్యలు పోతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అంతేకాదు, ఈ దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, వస్తుదోషాలు కూడా తొలగిపోతాయి. అంత శక్తివంతమైనది ఈ దీపం. ఈ అద్భుతమైన దీపం వెలిగించడానికి మనకు కావలసినవి పెద్ద పెద్ద వస్తువులు ఏమీ కావు. మన ఇంట్లో, మన చుట్టుప్రక్కల సులభంగా దొరికే కేవలం 2 వస్తువులు చాలు. అవే ఒక వేప ఆకు మరియు ఒక చెంచా పంచదార. ఈ రెండిటితో దీపం ఎలా పెట్టాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ఉదయం పూట వీలు కాని వారు సాయంత్రం సంధ్యా సమయంలో అయినా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపారాధన కోసం మీరు ఒక కొత్త మట్టి ప్రమిదను వాడవచ్చు, లేదా మీరు రోజు పూజ కొరకు ఉపయోగించే దీపపు కుందిని అయినా సరే వాడుకోవచ్చు. ఏది వాడినా దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోయండి. కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. నూనె పోసిన తర్వాత అందులో మీరు కొద్దిగా సిద్ధం చేసుకున్న ఒకే ఒక్క వేప ఆకును వేయండి.
వేపాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని, ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తుంది. మన జీవితంలో ఉండే చేదు అనుభవాలకు, కష్టాలకు, అనారోగ్యాలకు వేప ఆకు ఒక ప్రతీక. ఆ వేప ఆకుతో పాటు ఒక చిన్న చెంచాడు పంచదారను కూడా ఆ నూనెలో వేయాలి. పంచదార తీపికి, సంతోషానికి, ఐశ్వర్యానికి చిహ్నం. మన జీవితంలోనికి మాధుర్యాన్ని, శుభాలను, ధనాన్ని ఆకర్షించే శక్తి పంచదారకు ఉంటుంది. ఇలా ప్రమిదలో నూనె, వేప ఆకు, పంచదార వేసిన తర్వాత అందులో 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగిస్తున్నప్పుడు మనసులో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ, ఓ పరమేశ్వర, నా జీవితంలో ఉన్న వేప ఆకు వంటి చేదు కష్టాలను, దరిద్రాన్ని, అనారోగ్యాలను తొలగించి పంచదార వంటి తీపి సంతోషాలను, అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించు తండ్రి అని మనసారా వేడుకోవాలి. ఇలా వెలిగించిన దీపం ముందు కాసేపు కూర్చొని మీ మనసులోని కోరికలను, మీకు ఉన్న ఆర్థిక సమస్యలను ఆ పరమశివుడికి చెప్పుకోండి. ఆయన తప్పకుండా మీ మొర ఆలకిస్తాడు. ఆ తర్వాత శివుడికి పండును నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మీకు 1,000 జన్మల పుణ్యం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ విధంగా వేప ఆకు, పంచదార వేసి దీపం వెలిగించడం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. మన జీవితంలోని చేదును తొలగించి తీపిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి కోరటం. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఆ భోలాశంకరుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపి లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిరంగా ఉండేలాగా అనుగ్రహిస్తాడు. మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ధనానికి లోటు లేకుండా చేస్తాడు. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కావాల్సిందల్లా భక్తి, నమ్మకం మాత్రమే. కాబట్టి రేపటి కార్తీక సోమవారం నాడు ఈ అద్భుతమైన దీపాన్ని వెలిగించి ఆ ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొంది మీ జీవితాన్ని ఐశ్వర్యమయం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం దీపం వెలిగించి వీటిని అందులో వేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మీకు ఉన్న దోషాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. కార్తీక సోమవారం రోజున తమలపాకులతో ఇలా చేస్తే మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది. మీ ఇంటిలో ధనవర్షం కురుస్తుంది. మా ఇంటిలో వారందరూ బాగా కష్టాలు పడుతూ ఉన్నాము. మాకు అస్సలు మనశ్శాంతి లేదు. మా ఇంటిలో ఏం జరుగుతుందో మాకే తెలియటం లేదు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. మరి కొందరి ఇంటిలో అనవసరమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటిలో ప్రశాంతత అనేది ఉండదు. ఇలా ఎవరైతే ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడిపోతూ ఉంటారో, జీవితంలో మార్పులు కలగటం లేదని చింతిస్తూ ఉన్నారో వారు రేపు కార్తీక సోమవారం రోజున తమలపాకులతో ఈ చిన్న పనిని చేయండి. తమలపాకులతో ఈ పని చేయటం వల్ల మీ ఎదుగుదలకు కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మనమందరము జీవితాన్ని సాఫీగా గడపడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం చాలా కష్టపడతారు. అయినప్పటికీ జీవితంలో పురోగతి చాలా దూరంగా ఉంటుంది. దీంతో తాము చేసే పనిలో లేదా జాతకంలో ఏదో కొంత లోపం ఉన్నట్లుగా భావించటం ప్రారంభిస్తారు. మీరు జ్యోతిష్య లేదా వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తే దీని వెనుకాల కారణాలను తెలుసుకోవచ్చు. వాస్తు లోపాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి ప్రజలు పూజలు, ఉపవాసము లేదా దానికి సంబంధించిన ఇతర పనులు చేస్తారు. పూజల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా జీవితంలో సంతోషము, ఐశ్వర్యము కలుగుతాయి. పూజకు కొబ్బరి, కలువ, తమలపాకులతో సహా ప్రత్యేక సామగ్రిని ఉపయోగిస్తారు. తమలపాకులతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా? తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఎన్నో విశిష్టతలు ఉన్న తమలపాకుతో రేపు కార్తీక సోమవారం ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు కార్తీక సోమవారం శివుడికి పూజ చేసే ముందు ఈ పరిహారం మొదలు పెట్టాలి. ఈ పరిహారానికి మనకు 11 తమలపాకులు కావాలి. ఒకవేళ మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి 11 తమలపాకులను తెంపుకోండి. తమలపాకు చెట్టు లేని వారు బయట నుండి కొనుక్కొచ్చుకోండి. 10 రూపాయలు పెడితే ఒక కట్ట తమలపాకులు ఇస్తారు మార్కెట్లో.
అందులో మంచిగా ఉన్న 11 తమలపాకులను తీసుకోండి. వాటిని కొంచెం నీటితో శుభ్రం చేయండి. 11 తమలపాకులను శుభ్రం చేశాక ఒక ప్లేట్ తీసుకోండి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, కొంచెం పెద్దదిగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులో ఒక్కొక్క ఆకును పెట్టండి. ప్లేట్లో చుట్టూ 10 ఆకులు పెట్టి మధ్యలో ఒక ఆకును పెట్టాలి. ఇలా తమలపాకులను ప్లేట్లో పెట్టాక ఆ ప్లేట్ను శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో దగ్గర పెట్టండి. మీ పూజ గదిలో శివపార్వతుల పటం లేకపోతే శివుని పటం దగ్గర పెట్టుకోండి. చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటి అంటే పూజ గదిలో శివుడు ఒక్కడే ఉన్న ఫోటో పెడతారు. కానీ శివపార్వతులు ఉన్న ఫోటోను పూజ గదిలో ఉంచుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంటిలో శివపార్వతుల ఫోటో లేకపోతే శివుడి ఫోటో దగ్గర ఈ ప్లేట్ను ఉంచి పూజ చేయండి. ఆ పటానికి చక్కగా పువ్వులతో అలంకరించి దీపారాధన చేయండి. దీపారాధన అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కొంచెం గంధం తీసుకొని అందులో సువాసన వెదజల్లే అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ వేసి గంధాన్ని బాగా కలపండి. ఆ గంధాన్ని మీ ఉంగరం వేలికి అద్దుకొని ఆ 11 ఆకులపై పెద్దగా బొట్టు పెట్టండి. ఒక్కో ఆకుపై ఒక్కో బొట్టు పెట్టాలి. ఆకు మధ్యలో పెట్టాలి. ఆ తర్వాత కుంకుమను తీసుకొని ఆ కుంకుమను కూడా అత్తరు లేదా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకొని 10 ఆకులపై బొట్లు పెట్టండి. ప్లేట్లో మధ్యలో పెట్టిన ఆకుపై కుంకుమతో బొట్టు పెట్టకండి. కేవలం 10 ఆకులపై మాత్రమే కుంకుమతో బొట్టు పెట్టాలి. ఇక మిగిలిన ఒక్క ఆకుపై స్టార్ గుర్తు వేయాలి. చెయ్యితో వేయటం కుదరకపోతే అగ్గిపుల్లతో లేదా అగరబత్తి పుల్లతో గంధం రాసిన ఆకుపై స్టార్ గుర్తు వేయాలి. ఇలా 10 ఆకులపై గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక ఆకుపై గంధంతో బొట్టు పెట్టి దానిపై కుంకుమతో స్టార్ గుర్తు వేయాలి. ఇలా ఆకులను సిద్ధం చేసుకొని ఒక వైట్ దారం తీసుకొని దానిని పసుపు నీటిలో తడపాలి. ఆ వైట్ దారాన్ని పసుపు దారంలాగా చేయాలి. పసుపును రాసి దానిని పసుపు దారంలాగా చేయాలి. ఇప్పుడు ఆ పసుపు దారానికి గంధం కుంకుమ పెట్టిన 5 ఆకులను ముడివేయండి. 5 ఆకులు ముడివేశాక ఇప్పుడు కుంకుమతో స్టార్ గుర్తు వేసిన ఆకును ఆ దారానికి ముడివేయండి. ఇక మిగిలిన 5 ఆకులను కూడా దారంతో ముడివేయండి. ఇలా తమలపాకులతో తోరణాన్ని తయారు చేసుకొని శివపార్వతుల పటం దగ్గర ఉంచి మీ సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇంట్లో వారు పడుతున్న బాధలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా చెప్పుకొని ధూపం చూపించి పండ్లను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. ఇలా పూజంతా కూడా పూర్తయిపోయిన తర్వాత విడివిడిగా మీ పనులు మీరు చేసుకోండి. ఇక ఆ రోజు సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించి ఆ తమలపాకు తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. వీటిని బాగా ఎండిపోయేదాకా ఉంచుకోవచ్చు. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతాయి. ఇవి బాగా ఎండేదాకా ఉంచుకోవాలి. ఇక ఆకులు ఎండిన తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో ఆ ఆకులను పడవేయాలి. ఇక ఈ దారాన్ని ఆడవారైనా మగవారైనా చేతికి తోరణంలాగా కట్టుకోండి. ఇంటిలో వారందరూ కట్టుకోండి. ఇలా రేపు కార్తీక సోమవారం ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంటిలో దరిద్రమంతా కూడా నిమిషంలో పోతుంది. ఆ ఇంటిలో వారికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ తోరణం కట్టిన కొద్ది రోజులకే మీరు మార్పును చూస్తారు. అన్నిటిల్లో విజయం సాధిస్తారు. ఈ తమలపాకుల తోరణం మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులను రానివ్వకుండా చేస్తుంది. మన ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మన ఇంటిని మనల్ని రక్షిస్తుంది. ఇది చాలా అద్భుతమైన పరిహారమని పరిహార శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం రేపు కార్తీక సోమవారం చేయటం వల్ల మీరు పడుతున్న బాధల నుండి విముక్తి పొందుతారు. మీకు ఇక తిరగనేదే ఉండదు. రాజయోగం పడుతుంది. మీ దశ తిరిగిపోతుంది. హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తమలపాకుల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుణ్ణి పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. పరమేశ్వరుణ్ణి ఈశ్వరుడు అని పిలుస్తారు.
ముఖ్యంగా ఈశ్వర అంటే ఐశ్వర్యం అనే శబ్దం వినిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుణ్ణి మనం పూజించినట్లయితే ధనయోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మొండి బాకీలు వంటి సమస్యల నుంచి కూడా పరమశివుడు మనల్ని కాపాడుతాడు. శివునికి తమలపాకులను సమర్పించటం వల్ల దీవెనలు మరియు అదృష్టాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. తమలపాకులతో శివుణ్ణి పూజించటం వల్ల, శివునికి తమలపాకులు సమర్పించటం వల్ల శివుడు త్వరగా సంతోషిస్తాడని, శివుని అనుగ్రహం సులభంగా లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక సోమవారం తమలపాకులతో ఈ పరిహారం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి రేపు కార్తీక సోమవారం రోజున ఈ తమలపాకుల పరిహారాన్ని చేయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను సులభంగా మార్చుకుని ఆనందంగా జీవించండి.